తునిలో మిస్ అయిన జాహ్నవి పాప ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. కానీ కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త న్యూస్‌లయితే ఆ పాప పైన స్ప్రెడ్ అవుతున్నాయి. పాప దొరికిందా అంటే ఇప్పటి వరకు ఆచూకీ కూడా తెలియలేదు. సరికొత్తగా తుని పాప మిస్సింగ్ కేస్‌పై మరో కొత్త విషయం అయితే వెలుగులోకొస్తుంది. అదేంటంటే పాప ప్రస్తుతం ఏపీ స్టేట్‌లో లేదని స్టేట్ మార్చేశారు. పాప సురక్షితంగానే ఉంది గానీ, పాప స్టేట్ మారిపోవడం వల్ల ఆచూకీ తెలియట్లేదు అని. అంటే పాప మిస్ అయిపోయిన తర్వాత చాలా వరకు చెరువులని, గుంటలని, అడవులని, క్రూర మృగాలని ఇలా చాలా రోజులు వేస్ట్ చేసేశారు. అప్పుడు వెంటనే కనుక పోలీస్ స్టేషన్ అంటున్నా, అదే బస్ స్టేషన్స్ గానీ, రైల్వే స్టేషన్స్ కానీ ఇలాంటివి వెతికి ఉంటే పాప వెంటనే దొరికేదేమో అనే అనుమానాలు ప్రస్తుతమైతే బయటకొస్తున్నాయి. అయితే ఇవన్నీ అనుమానాలు కాదు, చాలా క్లియర్‌గా అర్థమవుతున్న నిజాలనే చెప్పుకోవాలి. జాహ్నవి పాప మిస్ అయిన తర్వాత పాపని ఎవరో కావాలనైతే ఎత్తుకొని వెళ్ళలేదు. ఎవరో అనుకోని స్థితిలో పాప ఒంటరిగా కనిపించడంతో పాపని ఎత్తుకొని వెళ్ళిపోయారు. అది ఎవరు ఎత్తుకొని వెళ్లారు అనేది చెప్పలేరు కానీ, పాప అయితే పాపని కావాలనో, ప్లాన్ చేసో, ఏదో గ్రూప్ ప్లాన్ చేసో, గిరిగీసో పాపనైతే ఎత్తుకొని ఎళ్ళలేదు. అటువైపుగా వెళ్ళే కొంతమంది ఎవరో పాపని చూసారు. పాప ఒంటరిగా ఉండడంతో, పాప పక్కన కుక్క ఉండడంతో ఇక పాపనైతే ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తే పాపని కాపాడే ప్రయత్నంలో కుక్కని కొట్టడం, కుక్క మళ్ళీ కుక్కని కొట్టిన తర్వాత పాపని ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో, అక్కడగా వచ్చే కొంతమంది దారుల్లో ఎక్కువగా పండే పంటలైతే ఇప్పుడు సమ్మర్ సీజన్‌లో పాప మిస్ అయింది కాబట్టి జీడి పిక్కలు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా వచ్చి ఆ పని చేసుంటారు. లేదంటే ఆహ్, కొంతమంది ఉంటారు కదా! లోవర్ ఫోన్‌లు కూడా యూజ్ చేయని వాళ్ళు, అలాంటి వాళ్ళు మరీ రూరల్ ఏరియాస్‌లో ఉండే పీపుల్ ఎవరో తీసుకొని వెళ్ళుండొచ్చు. ఫోనుల్లో ఇంతగా ఆచూకీ వైరల్ అవుతున్నా సరే వాళ్ళ న్యూస్ ఇప్పటివరకు తెలియలేదంటే పాప కోసం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో రూరల్ ఏరియాలో ఉండే పీపుల్ తీసుకెళ్ళుంటారు. పాప అయితే సేఫ్‌గానే ఉండుంటుంది. కానీ పాప మాత్రం తీసుకొని వెళ్ళి వాళ్ళు పెంచుకుంటున్నారేమో అనే అనుమానాలైతే వస్తున్నాయి. మరి పాప ఎప్పుడు దొరుకుతుంది అనేది మాత్రం ఇప్పటికీ తెలీదు. స్టేట్ అయితే మారిపోయిందనే క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఒరిస్సా స్టేట్‌లో ఉండొచ్చు పాప అనే అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ పాప ఎక్కడుంది అనే నిజాలు తెలియట్లేదు ఇప్పటివరకు. పాపను తీసుకెళ్ళిన వాళ్ళు ప్లాన్ చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ ప్రెజెంట్ అప్పటి రోజుల్లో దగ్గరలో జూన్ 6 నుంచి సీసీటీవీ ఫుటేజ్‌లు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్‌లో కనుక వెతికితే పాప దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మరి జాహ్నవి పాప ఎక్కడున్నా సేఫ్‌గా ఉండి ఎన్ని రోజులైనా ఆ పాప సేఫ్‌గా తిరిగి రావాలి పేరెంట్స్ దగ్గరికి అనేది అందరి ఆలోచన. అలానే ప్రతి ఒక్కరు కోరుకునేది. ఇన్ని రోజులుగా పాప ఎక్కడుందని కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు తిండి, నిద్ర లేకుండా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇక జాహ్నవి పాప ఆరోగ్యంగా వెనక్కి తిరిగొస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏపీ స్టేట్‌లో లేదు అనే అనుమానాలు నిజమవుతున్నాయి. మరి పాపని తీసుకెళ్ళిన వారు ఎవరని మీరనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.